అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, చూస్తుండగానే ఆగస్టు మాసం కూడా ప్రారంభమైపోయింది. మరి ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఘం గణపతియై నమః. నేడు ఆగస్టు 1వ తారీఖు 2026 సంవత్సరం. అలాగే స్థిరవారం అంటే శనివారం. ఈరోజు ఈ 1వ తారీఖు నుంచి ఆగస్టు నెలలో వచ్చే ద్వాదశ రాశి ఫలితాలని మనం వెల్లడి చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆగస్టు నెలలో మనం చెప్పవలసిన దాన్ని జూలై నెలలోనే మనం రిలీజ్ చేస్తున్నాం. జూలై నెలలోనే రిలీజ్ చేస్తున్నాం. ఎందుకు చేయవలసి వస్తుంది అంటే కొన్ని రెమెడీస్కి పూర్వకాలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీశైలం తీసుకుందాం. పూర్వకాలం మనం శ్రీశైలం వెళ్తే ఖాళీగా ఉండేది, మన జేబులో డబ్బు తీసి ఏ టికెట్ కావాలంటే టికెట్ కొనుక్కొని ఎప్పుడు ఏది కావాలంటే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ చేయాలి. అది 15 రోజుల ముందో 10 రోజుల ముందో చేయాలి. అడ్వాన్స్ గా చేసుకోవాలి. ఈ రెమెడీ చెప్పే సమయానికి టైం అయిపోతుంది. వీళ్ళకి టికెట్ దొరకదు. అదే శ్రీశైలమే కాదు, వేరే క్షేత్రాలు, ఏ క్షేత్రానికైనా ఇలాగే జరుగుతుంది. కాబట్టి మనము మన ప్రేక్షకులకు అనుకూలతత్వంగా ఉండడం గురించి ఆగస్టు నెలది జూలై నెలలోనే మనం తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆ సమయానికి 10 రోజులు 15 రోజుల ముందు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పటికప్పుడు ప్రయాణం పెట్టినప్పటికప్పుడు రేపే వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనాలు ఉండవు, పూజలు ఉండవు, అభిషేకాలు ఏమి ఉండవు. అందువలన మనము ఈసారి అడ్వాన్స్డ్గా చేస్తున్నాం. సరే, నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మేషరాశి ఫలితం కానించే మనం ప్రారంభిద్దాం. ప్రథమ రాశి అయిన మేషరాశి గురించే మనం చేద్దాం. అయితే ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖు బహుళ తృతీయ శనివారం, శతభిష నక్షత్రం, అలాగే శోభన యోగము, వనజీకరణం. నేను తిది వార నక్షత్ర యోగ కరణాలు చెప్పాను. వీటిని బట్టే జాతకం ఉంటుంది. మనం చెప్పేది జన్మ జాతకం కాదు, గోచార ఫలితాన్ని చెప్తున్నాం. గోచార ఫలితంలో చెబుతున్నప్పుడు గ్రహ బలములను మనం వీక్షణ చేసుకోవాలి. ఏ గ్రహము ఎక్కడ ఉన్నది అన్నది. వృషభ రాశి యందు కుజుడు ఉన్నాడు. సస్థానమైన మిథున రాశి యందు బుధుడు ఉన్నాడు. కర్కాటక రాశి యందు గురు రవిలి ఉన్నారు. గురువుకి ఉచ్చస్థానం, రవికి మిత్రక్షేత్రం. చాలా మంచి యోగం అది. అలాగే సింహరాశి యందు శుక్రుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు. అలాగే కుంభరాశి యందు రాహు ఉన్నాడు. 2.5 రోజుల వరకు కూడా చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇక శని భగవానుడు మీనరాశి యందు ఉన్నాడు. గ్రహముల సంచారము ఇలా ఉండి తిదివార నక్షత్ర యోగాలని అనుసరించుకుని మనము చెప్పుకోవలసింది మేషరాశి గురించి చెబుతాం. మేషరాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? కుజుడు. కుజుడు ఇక్కడ ధరణీ గర్భ సంభూతుడు, భూమాత పుత్రుడు. కాబట్టి ఆయన శుభతత్వంగానే ఉన్నాడు. శత్రుక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం చేస్తున్నందువల్ల మేషరాశి వారికి వచ్చే ఫలితాలలో ప్రప్రథమంగా ముఖ్యంగా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఎవరి గురించి చెప్పాలి? ఉద్యోగ అన్వేషణల గురించి చెప్పాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పుడైతే ఉద్యోగ అన్వేషణ అని చెప్పానంటే చాలా దినముల నుంచి ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. కానీ చేతికి వచ్చినట్టు ఉంటుంది, రావటం లేదు. నీకేముందో వచ్చేస్తుంది ఉంటుంది, రావటం లేదు. ఇలా కొంతమంది లంచాలు అడుగుతారు, అది కూడా ఇష్టపడ్డారు కొంతమంది అయినా రాలేదు. ఇటువంటి విధానంలో ఉన్నారు. మొన్న జూలై నెలలోనే వీరికి ఉద్యోగం రావాలి, అయినా కొంతమందికి రాలేదు. ఈ చేతికి అందుతుంది అన్నది మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి. అయితే కుజుడు యొక్క దృష్టి, వృషభ రాశిలో ఉన్న కుజుడు దృష్టి కేతువు మీద పడింది. ఈ కారణం వల్ల అంటారా? కారణం చెప్తాను. అయినా ఉద్యోగం రాలేదు. రాని పరిస్థితుల్లో ఉంటుండగా వాళ్ళు ఇబ్బందికరమైన స్థితిలో పొందుతున్నారు.
అయితే ఈ ఉద్యోగ అన్వేషణ చేసే వారికి ఏమి చేస్తే ఆగస్టు నెలలోనే ఉద్యోగ కేతువు మీద ఎప్పుడైతే పడిందో కుజవత్తు కేతువు అన్నారు. కుజుడు ఏ ఫలితాలు వస్తే కేతువు అదే ఫలితాలు అంటారు. కానీ ఇక్కడ కేతు ఉన్న స్థానము రవి స్థానం అయిన వృషభ రాశిలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే శత్రుస్థానంలో ఉన్నాడో ఉద్యోగం ఆటంకపరిచే విధానం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ అన్వేషణ చేసేవారు సక్రమంగా చెయ్యండి. ఉద్యోగాన్ని సక్రమంగా మీరు ప్రయత్నం చేయండి, వస్తుంది. రావాలంటే ఏం చెయ్యాలి అనే ఒక మీమాంస నీకు వస్తుంది. నువ్వు రాశి ఫలితం అయిపోయిన తర్వాత ఆఖరిలో నువ్వు ప్రశ్న ఎలాగేస్తావు అప్పుడు చెప్తాను. ఏం చేస్తే ఉద్యోగానికి అనుకూలత్వం వస్తుంది అన్నది వస్తుంది. ఇది ఉద్యోగస్తులుగా ప్రయత్నం చేసేవారు చేయవలసింది. ఇక వీరి మనస్తత్వ విధానం కోపదారులు. మేషరాశి కోపదారులు. మేషం అంటే ఏంటి? రాశి మేషరాశి అంటే ఏంటి? గుర్రం వస్తుంది. గుర్రం ఎలా పరిగెడుతుంది? వేగవంతంగా పరిగెడుతుంది. వెనక ముందు చూడదు. అది వీళ్ళంతే, వెనక ముందు చూడరు. తొందరపాటు నిర్ణయాలు. తనకు తోచిందే చేసేద్దాం, ఇది అయిపోద్ది, ఇది ఎందుకు అవదు అనే తొత్తుబాటు నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నామో అప్పుడు అది అపభ్రంశం అవుతుంది. అపభ్రంశం అయ్యిందంటే యోగం పోతుంది, నష్టపోతున్నారు అనే విధానం వస్తుంది. ఇక సరే, అది పక్కన పెడతాం. మనస్తత్వ విధానం ఇలాగ ఉంది. అయితే భార్యాభర్తలు ఏ రకంగా ఉన్నారు? ఈ యొక్క రాశిలో ఉన్న భార్యాభర్తలు అనుకూలమైన దాంపత్యాన్నే పొందుతున్నారు. కానీ కోపతాపములు ఎక్కువైనందువల్ల ఒడిదుడుకమైన మాటల వలన వివాదాస్పదమైన పరిస్థితులకు చేరుకుంటున్నారు. వివాదాస్పదమైన పరిస్థితులకు చేరుకోకుండా నోరుని కొద్దిగా, నాలుక చేటు చేకే వీపికి అన్నది. నాలుకే చేటు చేస్తుంది వీపికి. కాబట్టి మనం జాతకం మసులుకుంటే దాన్ని అనుకూలవంతమైన విధంగా మార్చుకోవచ్చు. భార్యాభర్తలు ఆ రకంగా ఉంది. అయితే ఇదే మేషరాశిలో ఉన్న గతంలో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి యొక్క జన్మ జాతకాలను కలిశాయా, కలవలేదా, లేదా ఇంకోటి అని చూడరు. ఈ ప్రేమలో ఉన్న విధానం అంటే ఏంటంటే ప్రేమ గుడిది అన్నారు. ఆ గుడిదనం వల్ల అవన్నీ చూడరు. పెద్దలు చెప్పింది వినరు. తల్లిదండ్రుల మాట పెడచమని పెడతారు. వీరికి తోచిందే చేసేయాలి అనే ఉద్దేశంతో ఉండి వివాహాలు చేసుకుని ప్రస్తుత కాలంలో అందులోని విడాకులు తీసుకోవడానికి డైవర్స్ సిద్ధపడి ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆ యొక్క రకమైన వారి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? ఈ యొక్క విధానంలో సాధ్యమైనంత త్వరలో నోటిని అదుపులో పెట్టుకుని మంచితనంగా ఉండి సానుకూలపరుచుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. సానుకూలపరుచుకోవాలి. విడిపోవడం గొప్ప కాదు. దారాన్ని లాగితే తెగిపోద్ది, తెగిదాకా లాగకూడదు. తెగితే ఇంకేముంది, తర్వాత మళ్ళీ మూడు వేసినా మూడే ఉంటారు. కాబట్టి తెగిదాకా లాగకూడదు. దాన్ని సానుకూలపరుచుకుంటే వీరి యొక్క జీవితాల్లో ఆనందమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అది కూడా దీనికి కూడా రెమెడీ ఉంది. ఇందాక చెప్పిన దానికి ఆ రెమెడీ ఈ రెమెడీ మొత్తం అన్ని ఒకరికి కలిసి వస్తుంది. ఇక తదుపరి వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు. వ్యాపారం ఉద్యోగం కూడా, వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. అనుకూలవంతమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తున్నాయి. అనుకున్న పనులకు సమతుల్యంగా చేస్తున్నారు, సాధిస్తున్నారు. సాధన విధానాన్ని పట్టిస్తున్నారు ఈ యొక్క ఆగస్టు నెలలో. ఈ రకంగా ఉంది. ఇక కుటుంబ పరిస్థితుల్లో ఉన్నవారు ఏ రకంగా ఉన్నారు? కుటుంబ పరిస్థితుల్లోని భూమికి తగిన వివాదాస్పదమైన పరిస్థితులు. నాకు ఇంతే కావాలి, నాకు అదే కావాలి అనే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క భూమి విధానంలో కూడా మనం చేసే రెమెడీని బట్టి ఆ సమస్య నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అది మనం చేసుకోవడంలో ఉంటుంది. అటువంటి విధానంగా ఈ యొక్క రాశి ఫలితాలు ఉన్నాయి. ఇక చెప్పాలంటే ఓవరాల్గా ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలవంతమైన విధానంగానే ఉంది. మన చేతుల్లోనే ఉంది. దైవాన్ని నమ్మిన వాడికి నష్టం అనేది జరగదు. మనిషిని నమ్మిన వాడిని నష్టాలు. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క బంధు వర్గాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా
బంధువర్గం వారు వీరికి నష్టాన్ని చేస్తున్నారు. ఈ నష్టం నుంచి బయటపడాలి. స్నేహవర్గం చేయట్లేదు, బంధువర్గం చేస్తుంది. బంధువుల్లోనే మీకు నష్టాన్ని చేకూర్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, వాళ్ళతో దూరంగా ఉండాలంటారా? ఏం చేయాలి అన్నది రెమెడీలా ఉంటుంది. ఇది మేషరాశి యొక్క ఫలితములు. ఇక ఆరోగ్య విషయం కూడా అడిగావు నువ్వు ఇందాక. అవును. మొట్టమొదటిలో కొంచెంలో ఆరోగ్యం ఎలాగుంది అని అడిగావు. ఆరోగ్యం బాగుగానే ఉంది, కానీ 50 సంవత్సరముల వయసు దాటిన వారికి ఉదర సంబంధితమైన వ్యాధులు ఉన్నాయి. ఉదరానికి సంబంధించిన, గ్యాస్ట్రిక్ కూడా ఉదరానికి సంబంధించిందే. గ్యాస్ట్రిక్లో లేనివాడు ఎవరు ఉన్నారండి అని అనద్దు, చాలామంది ఉన్నారు. కాబట్టి అది రకంగా దానికి సంబంధించినది మణిపూర్వక చక్రం అనేది ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది కడుపు భాగంలో. ఆ మణిపూర్వక చక్రానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి భగవానుడు. ఆ రవి భగవానుడు యొక్క అనుగ్రహత కావాలి. రవి ఎక్కడున్నాడు అనుకున్నాము? కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో రవి ఎప్పుడైతే ఉన్నాడో యోగదాయకమైన పరిస్థితిని ఇస్తాడు. కాబట్టి దానికి తగ్గ రెమెడీస్ కూడా మనం తెలుసుకుందాం. ఇది మేషరాశి వారి యొక్క ఫలితములు. మరి గురుగారు, ఈ మాసం అంతా మేషరాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి రెమెడీస్ కూడా చేసుకోవచ్చు అంటారు? ఈ యొక్క మాసం అంతా ఒక్క మేషరాశి వారికే చెప్పట్లేదు, ద్వాదశ రాశి ఫలితాల వారందరికీ ఉపయోగపడేది చెప్తున్నాను. ద్వాదశి రాశి మేనము కానించి మేషం కానించి మీనము దాకా ద్వాదశ రాశి ఫలితాలు అందరికీ ఉపయోగపడేది చెప్తాను, ఒక్కరికే కాదు. ఏం చేస్తే బాగుంటుంది? జూలై 14వ తారీఖు మంగళవారం, జూలై 14వ తారీఖు మంగళవారం అమావాస్య. అమావాస్య వెళ్ళగానే అయింది ఆషాఢం స్టార్ట్ అయింది, ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. అలాగే ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు బుధవారం ఏమొచ్చింది? మళ్ళీ అమావాస్య వచ్చింది, శ్రావణ అమావాస్య వస్తుంది. ముందు శ్రావణం, దాని తర్వాత శ్రావణం స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ అమావాస్య ఆషాఢం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ అమావాస్య నాడు ముఖ్యంగా వీళ్ళు ఆచరించవలసింది ఏమిటి? ఏ రాశి వారైనా సరే, ఎక్కువగా నేను మేషరాశి వారికి ఎక్కువగా చెప్తున్నాను, అది ఉన్న రాశులకు కూడా ఇదే వస్తుంది. అయితే ఏమిటది అంటే, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ అష్టాదశ శక్తిపీఠాల్లో కానీ, అష్టాదశ శక్తిపీఠాలు అంటే మనకు అందుబాటులో కాదు కదండి అని అంటారు. అందుబాటులోనే ఉన్నాయి, ఎక్కడికక్కడ ఉన్నాయి. శ్రీశైలం ఉంది, భ్రమరాంబికామాత, శ్రీశైలం భ్రమరాంబికామాత అష్టాదశ శక్తిపీఠము, ఇది కూడాను ద్వాదశ జ్యోతిర్లింగంలో. అలాగే ద్రాక్షారామం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. ద్రాక్షారామంలో పంచారామ క్షేత్రం, ఈశ్వరుడు ఉన్నాడు. సుందర మాణిక్యాంబాదేవి ఉంది ఇక్కడ, అష్టాదశ శక్తిపీఠం. అలాగే మన అలంపూర్ జోగులాంబ కర్నూలుకి దగ్గరలో ఉంది, అలంపూర్ జోగులాంబ. జోగులాంబ మాత కూడా అష్టాదశ శక్తిపీఠంలో 5వ శక్తిపీఠం. ఆమెడి దగ్గరికి గారి ఇలాగా వీలైతే అష్టాదశ శక్తిపీఠం. ఏమంటే నాకు అష్టాదశ శక్తిపీఠానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు, ఏదో చోట చేసుకోవాలంట. అమ్మవారి గుడి, అమావాస్య నాడు అమ్మవారి గుడికి పౌర్ణమి నాడు చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినా సరే చేసి, శక్తిపీఠంలోకి వెళితే 108 తామర పువ్వులు పట్టుకెళ్ళండి. అమావాస్య రోజు 12వ తారీఖు 108 తామర పువ్వులు పట్టుకెళ్ళండి. కుంకుమ పట్టుకెళ్ళండి, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరబత్తులు మామూలే అవన్నీ పట్టుకెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఉదయకాలంలోనే స్వామివారిని దర్శించి, అక్కడ పక్కన స్వామివారు ఉంటారు, ముందు స్వామివారిని దర్శించాలి. స్వామిని దర్శించి అమ్మ కృపగా పాత్రుడయ్యి అక్కడ ఈ యొక్క పూజ చేయమనండి, పంతులు గారిని చేస్తారు. ఆ రోజు బుధవారం వచ్చింది, ఆ బుధవారం నాడు యోగదాయకమైన స్థితిగతులు ఆచరించండి, ఉపవాస దీక్షలు పాటించండి. ఇది నియమ నిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి చేస్తే ఎటువంటి నష్టదాయకమైనదైనా సరే, ఎటువంటి కష్టదాయకమైనదైనా సరే చాలా సులభంగా వీడి ఎంతో చక్కటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతారు. కాబట్టి 12వ తారీఖు నాడు బుధవారం నాడు వచ్చే అమావాస్య రోజు నాడు, ఆగస్టు 12వ తారీఖు బుధవారం నాడు వచ్చే అమావాస్య రోజు నాడు ఈ యొక్క కార్యక్రమం చేయండి. ఇకపోతే ఇది ఒక్కరోజే వచ్చింది. ఈ యొక్క రాశి వారికి 4 వారములు రావచ్చు, సోమవారాలు
నెలలో 4 సోమవారాలు వస్తే 4, 5 వస్తే 5, ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు ఈశ్వరుడికి అభిషేకం చేపించండి. సోమవారం అభిషేకం చేసిన రోజు నాడు పాలు పెరిగితే నేనయ్యా ఇటువంటి పంచదార ఈ పంచామృతాలు ఉంటాయి. ఇవే కాకుండా ఒక 5 రకాల పళ్ళ రసాలు పట్టుకెళ్ళండి. జ్యూస్ ఆ పళ్ళ రకాల్లోని పాలు పోయడం కానీ లేకపోతే నిమ్మకాయలు తినడం కానీ ఇలాంటి చేయకూడదు. ప్యూర్ జ్యూస్ చేసి పట్టుకెళ్ళండి. ముఖ్యంగా నల్ల ద్రాక్ష పళ్ళు ఉండాలి. నల్ల ద్రాక్ష పళ్ళుని జ్యూస్ చేసి ఆ జ్యూస్ అభిషేకం చెయ్యాలి. పచ్చ కర్పూరం అని అమ్ముతారు. ఆ పచ్చ కర్పూరాన్ని 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని దాన్ని పౌడర్ చేసి అది నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు కూడా అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేసిన జలాన్ని శిరస్సున ప్రక్షాళన చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అనేక రకమైనటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగి ఉపయోగకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన పరిస్థితులు ఈ రాశివారు పొందగలుగుతారు. ఇది చక్కని రెమెడీ. గురుగారు, మొత్తం మీద మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామ స్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.